విడాకులు ఎం సూర్యప్రసాదరావు గారు రాసినటువంటి కథ. దత్తత తీసుకుందామా? మా ఆవిడ మాటను నేను పట్టించుకోలేదు. మనం దత్తత తీసుకుందామా అయినా నేను చదువుతున్న పేపర్లోంచి తలెత్తలేదు. ఏమండోయ్ మిమ్మల్ని అడిగేది. మనం దత్తత తీసుకుందామా చదువుతున్న పేపర్ లాక్కుని మరీ పక్కన పడేసింది. ఏమిటే నువ్వనేది? తాపిగా కళ్ళజోడు తీసి కర్చీఫ్తో తుడుచుకుని ఆమె వైపు చూశాను. అదేనండి, మనం ఎవరినో ఒకరిని దత్తత తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తోందండి. గోముగా బొంగమూతి పెట్టి కళ్ళల్లోకి చూసింది. నీకిప్పుడు ఆలోచన ఎందుకు వచ్చిందే? తెలుసుకోవచ్చా? జిల్లా ఎడిషన్ పేపర్ తెరిచి చూపించింది. అది వృద్ధాశ్రమ ప్రారంభోత్సవ విశేషం. అందులో నమోదైనటువంటి వృద్ధుల వివరాలున్నాయి. వారికి సహాయం అందిస్తున్న స్వచ్ఛంద సంస్థల వివరాలున్నాయి. వృద్ధుల జీవిత విశేషాలున్నాయి. వాళ్ళు ఎందుకు వృద్ధాశ్రమంలో చేరవలసి వచ్చిందో విశ్లేషణలున్నాయి. సెంటర్ స్ప్రెడ్ ఛాయాచిత్రాలతో ఆర్ద్రంగా గుండెలను కనులను చెమరింపజేసేలా కనువిందు చేస్తున్నాయి. వారిలో ఎవరినో ఒకరిని మనం దత్తత తీసుకుంటే బాగుంటుందేమో అని ఆశగా నా వైపు చూసింది. క్షణకాలం ఆమె వైపు చూసి వృద్ధుల వివరాల వైపు దృష్టి సారించాను. నవమాసాలు మోసి రక్తమాంసాలు పంచి ఇచ్చిన కన్నతల్లిని కాలదన్న కసాయి కొడుకులు కొందరు, తండ్రి చిన్నతనంలోనే గతించిపోతే కాయకష్టం చేసి పెంచుకున్న కొడుకులు కాదనుకున్న తల్లులు కొందరు, విద్యాబుద్ధులు చెప్పించి పెళ్లిళ్లు చేసిన తర్వాత ఆ కోడళ్ల ఆదరణ ఫలితంగా అనాథలై వృద్ధాశ్రమం చేరిన తల్లులు తండ్రులు మరికొందరు. వృద్ధాశ్రమంలో అధికంగా నమోదైన వారు మహిళలే. ఎప్పుడో చదివిన ఓ మినీ కవిత జ్ఞాపకం వస్తోంది. వాడు అమ్మను ఏడిపించాడు చిన్నప్పుడు అన్నం తినడానికి. వాడు అమ్మను ఏడిపిస్తూనే ఉన్నాడు ఇప్పుడు అన్నం పెట్టడానికి. క్షణకాలం కనుకొలనులకు కన్నీటి బిందువులు కనికరించాయి. అందరి వృద్ధుల వెనక ఓ చరిత్ర ఉంది. అందరిలోనూ ఒక వేదన ఉంది. అందరూ తమ కండల్ని కరిగించి నిస్వార్థంగా పెంచి పోషించిన వారే. అందరూ అయిన వాళ్ళు ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్లే. 2 చేతుల సంపాదించిన వాళ్లే. అయినా కన్నవాళ్లు వాళ్ళకు బరువు అయిపోయారు. కన్నతల్లులు వాళ్ళకు కాని వాళ్ళు అయిపోయారు. అందరూ వృద్ధాశ్రమాలు చేరుకున్నారు. ఎప్పుడో చదివిన వేమన పద్యం జ్ఞాపకం వచ్చింది. తల్లి ఒకటే సాగు తనయుల 10 మంది. పొంగలోన ప్రేమ రంగరించి తల్లి ఒకతే బరువు తనయులందరికీ. నా గొంతులో బాధ సుడులు తిరగటం గమనించిందేమో. అయితే వారిలో ఎవరో ఒకరిని దత్తత తీసుకుందామా? ఆశగా మళ్ళీ మా ఆవిడ అంది. క్షణకాలం నేనేమీ మాట్లాడలేదు. ఆ రోజు శనివారం, కోర్టుకు సెలవు. మరుసటి వారం దాఖలు చేయాల్సిన కేసుల తాలూకు నోట్ని రాయాలని ఆలోచిస్తున్నాను. అసిస్టెంట్ కోసం నిరీక్షిస్తున్నాను. ఇప్పటికీ మనం దత్తత తీసుకున్న వాళ్ళు చాలరా? నా గొంతులోని కొద్ది విసుగును గమనించి ఆమె వెనక్కి తగ్గింది. అది కాదండి. నీళ్లు నమలసాగింది. నీరజ, ఆలోచించు. ఒక అమ్మాయిని చిన్నతనంలో తెచ్చుకున్నాం. కాళ్ళు కడిగి కన్యాదానం చేశాం. ఒక అబ్బాయిని తెచ్చుకున్నాం. పెంచి పెద్ద చేశాం. వాడికి పెళ్లి చేసి వేరే రాష్ట్రానికి పంపించేశాం. ఇక చాలదా? ప్రశ్నార్థకంగా ఆమె వైపు చూశాను. ఆమె గతంలోకి వెళ్ళటం గమనించి నిట్టూర్చాను. పెళ్ళైన 10 ఏళ్లకి నీరజ గర్భవతి అయింది. కానీ బిడ్డ పురిటిలోనే సంధి కొట్టి అర్థాంతరంగా అంతర్ధానమయ్యాడు. ఆమెకు గర్భశోకం మిగిలింది. అది పోగొట్టుకోవటానికి ఎవరినో ఒకరిని దత్తత తీసుకుందాం అనుకుంది. యాక్సిడెంట్లో అమ్మానాన్నలు కోల్పోయిన 5 ఏళ్ల బాలికను హక్కును చేర్చుకున్నాం. దానికి అమ్మానాన్నలో మేమయ్యాం. ఏమండి, మనం ఒక అబ్బాయిని పెంచుకుంటే బాగుంటుంది కదండి. ఆమెకు సంతోషం కలిగించి ఏ పనికైనా నేను వెనకాడలేదు. బిడ్డపోయిన స్థితి నుంచి, మానసికంగా కృంగిపోయిన దశ నుంచి బయటపడిన నీరజ మళ్ళీ వెనకటికి స్థితికి వెళ్లకుండా ఉండాలంటే ఆమె సబమైన కోరికలను ఆమోదించాల్సిందే. అందుకే వరదల్లో కొట్టుకుపోగా మిగిలిన అనాథ బాలల్లో ఒకడు కొడుకయ్యాడు. వాడిని పెంచి పెద్ద చేశాం. నిజాయితీ గల లాయర్గా పెద్దగా సంపాదించలేకపోయినా ఓ ఇల్లు, ఓ కారు ఏర్పరచుకున్నాం. ప్రశాంతంగా జీవించడానికి కావలసిన కొద్దిపాటి ఆస్తిపాస్తుల్ని సమకూర్చుకున్నాం. హాయిగా జీవితం విశ్రాంత జీవనంగా వెళ్లదీస్తున్న ఈ తరుణంలో నీరజ గొంతెమ్మ కోరిక నాకు కొంచెం గాబరా కలిగించిన మాట వాస్తవమే.
నీరజ, ఇప్పటిదాకా ఇద్దరిని పెంచి పెద్ద చేశాం. జీవితాలను వాళ్ళ కోసమే ఖర్చు పెట్టేశాం. ఇప్పటికే బాగా అలసిపోయాం. ఇంకా మన కోసం మనం జీవిస్తే బాగుంటుందేమో అని ప్రశ్నార్థకంగా ఆమె ముఖంలోకి చూశాను. నిజమేనండి. మనకంటే పెద్దవాడు, వయసైపోయిన వారు, సంతతి చేత నిర్లక్ష్యం చేయబడ్డవారు కొందరుండనే ఉన్నారుగా. వారి గురించేనండి నేను ఆలోచించేది. ఆలోచించుకో, అదిగో జూనియర్ వస్తున్నాడు, కేసు నోట్స్ రాసుకోవాలి. ఏమనుకుందో ఏమో, ఇంటిలోని ఆఫీస్ రూమ్లోంచి వంటింట్లోకి వెళ్ళిపోయింది. వస్తున్నవాడు జూనియర్ అనుకున్నాను, కానీ వచ్చింది మాత్రం నా ప్రాణ స్నేహితుడు, సహన్యాయవాది, మీరు మిరుమిక్కిలి పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాఘవరాం. వాడు రావటం ఎప్పుడు చూసిందో నీరజ వెంటనే కాఫీ కప్పుతో మళ్ళీ ఆఫీసులో ప్రత్యక్షమైంది. బాగున్నావమ్మా? రాఘవరాం పలకరించాడు. బాగున్నాను అన్నయ్య గారు, మీరెలా ఉన్నారు? మరో చైర్లో కూర్చుంది. ఈ బావగాడు ఒక విడాకుల కేసు చేస్తున్నాడు. నేను ఒక విడాకుల కేసు కోసం వీడి దగ్గరకు వచ్చాను. విడాకుల కేసా? నీరజ ఆశ్చర్యపోయింది. వీడు నీకేం చెప్పట్లేదా? రాఘవరావు కొంచెం గిల్లినట్టు మాట్లాడాడు. రాఘవరాం, చెప్పరు అన్నయ్య గారు, కేసుల గురించి చెప్తారు కానీ విడాకుల కేసు గురించి చెప్పరు. నిష్ఠూరంగా నా వైపు చూసింది. నిజమేరా, చెప్పను. పెళ్లి చేసుకున్నది జీవితాంతం కలిసి ఉండాలని. విడాకుల కేసులు ఒప్పుకునేది వాళ్లకు విడాకులు ఇప్పించడానికి కాదు. నేను ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచిస్తాను. అందుకే విడాకుల కేసుల గురించి నీరజతో చర్చించను. ఆమెను సలహా అడగను. ఆమె కూడా సలహా ఇవ్వదు. అవునా నీరజ? నీరజ అవునన్నట్టు తల ఊపింది. పాశ్చాత్య సంస్కృతి దావానంలా భారతీయ సంస్కృతిని చుట్టుముట్టుతున్న తరుణంలో 100 ఏళ్లు కలిసి జీవించవలసిన భార్యాభర్తలు విడిపోవటం బాధాకరమే. విడాకుల కోసం కోర్టును ఆశ్రయించడం ఆనందదాయకమైన విషయం అయితే కాదు. అందుకే ఆ జంటలను నా ఆఫీసులో కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాను. ఇద్దరిని కలిపి ఒకసారి, విడివిడిగా ఒకసారి కౌన్సిలింగ్ చేసి భేదాభిప్రాయాలు ఎందుకు వచ్చాయో, ఎప్పుడొచ్చాయో తెలుసుకుంటాను. వాటికి పరిష్కార మార్గం చూపించి వారిని ఒప్పించి విడాకులు అప్లికేషన్లు తిరిగి ఇచ్చేస్తూ ఉంటాను. అలా వచ్చిన వాళ్లలో ఆడవాళ్లతో నీరజ మాట్లాడుతుంది. ఆమె సూచించే పాజిటివ్ ఆలోచనలో వారిలో మార్పు తీసుకొస్తాయి. అందులో 99% విడాకుల కేసులు కోర్టుకు వెళ్లకుండా చూసుకుంటాం. ఇవేమీ రాఘవరాంకి తెలియదు. ఇదొక విచిత్రమైన విడాకుల కేసమ్మా, నీరజను ఉద్దేశించి అన్నాడు. ఏమిటన్నయ్య గారు? నీరజ ఉత్సుకత ప్రదర్శించింది. నేను నోట్స్పై దృష్టి కేంద్రీకరించాను. విడాకులు కోరుకున్న ఆవిడ వయసు 68 సంవత్సరాలు. 68 వయసులో ఆవిడకు విడాకులు కావాల్సి వచ్చిందా? విడాకులు ఇవ్వవలసిన భర్త వయసు 72 ఏళ్లు. ఈసారి ఆశ్చర్యపోవటం నా వంతైంది. ఏమంటున్నావురా రాఘవరాం? అడగకుండా ఉండలేకపోయాను. అవునరా, ఆవిడ వయసు 68, ఆయన వయసు 72. ఆ కేసుని భర్త తరపున నేను వాదిస్తున్నాను అని రాఘవరాం వివరించాడు. ఇంతకు విడాకులు ఇస్తారంటారా అన్నయ్య గారు? నీరజ అడిగింది. మగవాడు కోరుకుంటే విడాకులు ఇవ్వరు. ఆడవాళ్ళు అర్థిస్తే వెంటనే ఇచ్చేస్తారు. భార్యా బాధితులకు విలువివ్వరు. భర్త భార్యను గట్టిగా చివాట్లు వేస్తే గృహహింస చట్టం కింద విడాకులు మంజూరు చేస్తారు. నేను వివరించాను. ఇది చాలా అన్యాయం అండి. అవును నీరజ, న్యాయస్థానంలో మహిళల అర్జీలకే విలువెక్కువ. మొన్నటిదాకా పురుషాధిక్య సమాజంలో ఆడవాళ్లు అణిచివేయబడ్డ సంఘటనలు యథార్థమైనవే. నాడు వంటింటి కుందేళ్లులా ఉండే వాళ్ళు పిల్లల్ని కనీ పెంచే యంత్రాల్లా భావింపబడేవారే. స్వాతంత్రం లభించిన తర్వాత వాళ్ళు చక్కగా చదువుకుంటూనే ఉన్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, అధికారం హస్తగతం చేసుకుంటున్నారు. ఇంకా స్త్రీ జాతి అణిచివేయబడుతుందనే వాదనకు విలువ లేదని నా అభిప్రాయం. అయినా వాళ్లకు రిజర్వేషన్ కల్పించబడుతోంది, రాయితీలు కల్పించబడుతున్నాయి అని ఆవేదనగా అన్నాను. అవునమ్మా, ఒక్క విడాకుల కేసులోనే రాదు. గృహహింస చట్టం కింద ఎవరైనా తన భర్తపై, అత్తామామలపై, ఆడపడుచులపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయొచ్చు. ఆ విధంగా ఎన్నో సందర్భాల్లో ఆ చట్టాన్ని చుట్టంలా చేసుకుని కోడళ్లు అత్తవారి కుటుంబాలను అగచాటు పాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. రాఘవరాం నా వాదనను సమర్థించాడు. విచిత్రమైన విడాకుల కేసు వివరాలు వినాలని ఉంది అన్నయ్య గారు. నీరజ రాఘవరాంను అభ్యర్థించింది. కేసు పూర్వాపరాలు ఈ మధ్యనే అందాయి. జడ్జి గారు లంచ్ తర్వాత తన ఛాంబర్లో ఈ కేసును విచారిస్తామన్నారు. భర్త తరపున నేను వాదిస్తున్నాను. భార్య తరపున మరో న్యాయవాది వకాలు తప్పించుకున్నారు. మీకు ఆసక్తి ఉంటే పర్మిషన్ తీసుకుంటాను. మీరు కూడా ప్రత్యక్షంగా చూడవచ్చు. చూద్దామండి. ఆవిడకి విడాకులు తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి అని నీరజ ప్రాధేయపడింది. అలాగే లేవే, వెళ్దాం. మా కోసం పర్మిషన్ తీసుకోరా. నా కోసం కాకపోయినా మీ చెల్లాయి కోసం తీసుకో. నేను కూడా రాఘవరామన్ రిక్వెస్ట్ చేశాను.
అలాగేలేమ్మా, తప్పకుండా విందు గాని. నేను చెప్పిన రోజు ఇద్దరు కోర్టుకు రండి. రాఘవరావు అభయం ఇచ్చేశాడు. నీరజ లోపలికి వెళ్ళిపోయింది. ఇద్దరు కొద్దిసేపు కేసుల గురించి చర్చించుకున్నాం. ఆ విడాకుల కేసు హీరింగ్కి వచ్చేసింది. మేమిద్దరం ఆ కేసు వినటానికి కోర్టుకు వెళ్ళవలసిన రోజు కూడా వచ్చేసింది. అప్పుడే విడాకులు కోరుకున్న ఆవిడ కనిపించింది. ఆవిడ కళకళలాడే కరెన్సీ నోట్ల కట్టలా ఉంది. నిండైన విగ్రహం, కంచి పట్టు చీర, ఒంటి నిండా నగలు, చేతులకు అరడజను బంగారు గాజులు, మెడలో కాసుల పేరు, హారంపై మరో హారం, డై చేయబడిన తుమ్మెదల్లాంటి జుట్టు, ముఖాన పెద్ద కుంకుమ బొట్టు, చెవులకు మ్యాటీలు అనకూడదు గాని ఒక అమ్మవారిలా అనిపించింది. ఆమె భర్తను చూశాం. ముగ్గుబుట్ట లాంటి తల, లాల్చీ పైజామా, మాసిపోయిన గడ్డం, లోతుకుపోయిన దవడలు, కొంచెం బలహీనంగా, దీనత్వానికి నిదర్శనంలా, విషాదానికి విలాసంగా కనిపించాడు. జడ్జి గారి ఛాంబర్లో విచారణ ప్రారంభించారు. అమ్మా, మీరిద్దరు ఎంతకాలంగా దూరంగా ఉంటున్నారు అని జడ్జి గారు ప్రశ్నిస్తే, యువర్ ఆనర్, నాకు ఇంకో పేరుంది, నన్ను మిస్సెస్ రాణి అని పిలవండి. ఆవిడ మాటలకు జడ్జి గారు నిర్ఘాంతపైన క్షణంలోనే తేరుకున్నారు. అలాగే పిలుస్తాను మిస్సెస్ రాణి గారు, ఇప్పుడు చెప్పండి. 6 సంవత్సరాల నుంచి దూరంగా ఉంటున్నాం. అవునా రావు గారు? ఆయన వైపు ప్రశ్నార్థకంగా చూశారు. ఆయన కూడా నిజమేనన్నట్టు తల ఊపాడు. అందుకే నేను విడాకులు కోరుకుంటున్నాను, రాణి స్థిరంగా అంది. ఎందుకు దూరంగా ఉండవలసి వచ్చిందో రాఘవరావు విచారణ ప్రారంభించాడు. 6 సంవత్సరాలు నా జీవితం హాస్పిటల్కి అంకితం అయిపోయింది. రావు గారి గొంతులో విషాదం సుడులు తిరిగింది. అంటే అనారోగ్యం పాలై 6 సంవత్సరాల నుంచి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. ఈ 6 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా ఆవిడ నన్ను చూడటానికి వచ్చిందేమో కనుక్కోండి. రాణి లేదన్నట్టు తల ఊపింది. ఎందుకో అప్పటికే విడాకుల కోసం మానసికంగా సిద్ధమైపోయాను. కోర్టు ద్వారా వచ్చి రావటానికి ఈ సమయం అయింది. రాణి తాపీగా జవాబు చెప్పింది. ఇప్పుడు ఎక్కడుంటున్నారో రాఘవరాం మరో ప్రశ్న వేశారు. ఒంటరిగానే ఉంటున్నాను, హాయిగా ఉంటున్నాను. నాకిష్టమైన భోజనం చేస్తూ, నాకిష్టమైన జీవన విధానంలో నా మానాన్ని నేను బతుకుతూ హాయిగా, చాలా హాయిగా ఉంటున్నాను. ఒంటరిగానా, ఇంకెవరితోనైనా అని రాఘవ గారి గొంతులో వ్యంగ్యం గమనించి వెంటనే రావు గారు అందుకున్నారు. ఎవరితోనో ఆవిడ కలిసి ఉండలేదు. లిటరల్ గా ఒంటరిగానే ఉంటోంది. ఆవిడ నైతిక విలువలున్న మహిళామణి. రాణి నైతికతపై చిన్న సందేహం ప్రదర్శించడానికి రావు గారు అంగీకరించరని మాకు అర్థమైపోయింది. చూశారా రాణి గారు, మీరంటే మీ వారికి ఎంత గౌరవమో. రాఘవరావు ఆమెను అభినందించకుండా ఉండలేకపోయాడు. ఎందుకుండరు? ఆయనకు వంట చేసి పెట్టడానికి ఓ వంట మనిషి కావాలిగా. రాణి ఎగతాళిగా అంది. వంట చేయాల్సిన అవసరం ఆమెకి ఏనాడు రాలేదు. వంట చేయడానికి వంట మనిషికి సహాయ సహకారాలు మాత్రమే అందించేది. రావు గారు రియాక్ట్ అయ్యారు. పోనీ పని మనిషిగానైనా నేను ఉపయోగపడతానేమోనని. అందుకు కూడా పని మనిషి ఉండనే ఉంది అన్నాడు ఆయన. మరి ఎందుకు ఆమె మీకు కావాలనుకుంటున్నారు? ఈసారి జడ్జి గారే ప్రశ్నించారు. 35 ఏళ్ల వివాహ బంధం, ఆ సహజీవనంలో ఈ వయసులో ఓ తోడు కోసం, ఒక నీడ కోసం, ఒక సహారా కోసం, ఒక ఆసరా కోసం ఆమె కావాలనిపించింది. పిల్లలందరూ దూరంగా వెళ్ళిపోయిన తర్వాత ఒకరికొకరు మరొకరు ఉండాలనే తపన కోసమే విడాకులు వద్దంటున్నాను అని రావు గారి గొంతులో ఆవేదన. జడ్జి గారికి రాణిని ఎక్కువగా ఎక్కడో చూసినట్లు అనిపించింది. రాణిగారు, మిమ్మల్ని ఎక్కడో ఎన్నోసార్లు చూసినట్టు అనిపిస్తోంది, బాగా పరిచయం ఉన్నవారిలాగా అనిపిస్తున్నారు అని జడ్జి గారి సందేహం వ్యక్తం చేస్తే, ఆవిడ ఎక్కువగా టీవీలో కనిపిస్తుంటుంది. రావు గారు వెంటనే జవాబిచ్చారు. అవును యువర్ ఆనర్, ఆవిడ అనేక టీవీ ఛానళ్లలో, రెగ్యులర్ న్యూస్ ఛానళ్లలో కూడా కనిపిస్తుంటారు. మానవ సంబంధాల మీద, సంసార బంధాల మీద, సామాజిక సమస్యల విశ్లేషకురాలిగా, మహిళా సాధికారికత సాధనా సమితి అధ్యక్షురాలిగా ఎప్పుడూ ఎక్కడో ఒక చోట కనిపిస్తూనే ఉంటారు. అందుకే ఆమె పరిచయం ఉన్న దానిలా అనిపించడంలో తప్పులేదు అని రాఘవరాం వివరించాడు. అప్పుడు జడ్జి గారికి అర్థమైంది ఆమె ఎందుకు ఏకాంతం కోరుకుంటోందో. మరో వారానికి కేసు వాయిదా వేశారు. 4-5 వాయిదాల్లో కేసు వివరాలన్నీ నీరజ రాఘవరావు నుంచి రాబట్టేసింది. రావు గారు స్వతహాగా ఉన్న కుటుంబంలో పుట్టారు. అవసరాలకు వెతుక్కోవాల్సిన అవసరం లేనంత ఆస్తిగా ఉంది. ఒక్కగానొక్క కొడుకే. అయినా వాళ్లలోనే పేదింటి పిల్లను పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు 2 రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇచ్చాడు. నడమంత్రపు సిరి ఆమె కళ్ళను నెత్తికెక్కించింది. ఎప్పుడూ చూడని డబ్బు నషాళానికి కంటింది. ఖర్చులకు అలవాటు పడిపోయింది. స్టేటస్ సింబల్ నేర్చుకుంది. రావు గారి నేపథ్యం వివరిస్తూ ఉంటే, అమ్మాయిని ఇచ్చే చోటే ఐశ్వర్యం ఉండాలట, అమ్మాయిని తెచ్చుకునే చోట పేదరికం ఉండాలట, అణుకు ఉండాలంట. అదే రావు గారు పాటించుంటారు. పెద్దల మాట సద్దిమూటను వారి ముందు విప్పాను. అదే వారి కొంపముంచింది బావా. అణుకువ స్థానంలో అహంకారం ఆవరించింది. పేదరికం స్థానంలో ధనమదం మత్తు కలిగించింది. పెళ్లి కాగానే ఆమె పూర్తిగా మారిపోయింది. తరిగిపోతున్న ఆస్తిని తరిగిపోకుండా జాగ్రత్త పడేలా రావు గారు మేల్కొన్నారు.
వ్యాపారాల్లో షేర్లలో పెట్టి ఆస్తిని నాలుగింతలు చేశారు. ఇద్దరు పిల్లలకి మంచి చదువులు చెప్పించారు, ఉద్యోగాల్లో స్థిరపరిచారు. ఈ సందర్భంలోనే ఆయన జీవితంలో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది అని రాఘవరావు అనగానే, ఏమైంది అన్నయ్య గారు? నీరజ ఆందోళన వ్యక్తం చేసింది. ఆయన అనారోగ్యం బారిన పడ్డారమ్మా. అదే అదనుగా భావించి ఆయన ఆస్తిలో సగం వాటా రాయించుకుని విడిగా ఉండటానికి సుగమమైన మార్గాన్ని ఆవిడ ఏర్పాటు చేసుకుంది. అంతకు తెగించిందా? అవునమ్మా, నేను కూడా సాక్షి సంతకం చేశాను. ఆ దస్తావేజులు రిజిస్టర్ చేయించి తన లాకర్లో భద్రపరుచుకుంది. అప్పటి నుంచి ఆమె తన స్వతంత్ర జీవితాన్ని ఏర్పరచుకుంది. టీవీల్లో ఆడంబరంగా కనిపించడం ప్రారంభించింది. ఆస్తి ఉంది, దాని మీద రాబడి ఉంది. అందుకే రావు గారిని ఎలా వదిలించుకోవాలా అని ఆలోచించడం ప్రారంభించింది. ఇది ఎప్పటి నుంచి అన్నయ్య గారు? నీరజ తన సందేహ నివృత్తి చేసుకోవాలనుకుంది. సుమారు 10 ఏళ్లగా ఇది జరుగుతూనే ఉందమ్మా. ఆమె విడిగా జీవితం ప్రారంభించిన తర్వాత రావు గారు అలర్ట్ అయ్యారు. పెట్టుబడులను విస్తరించారు. ఆయన పెట్టుబడులు పెట్టిన ఆస్తుల విలువ 4 గింతలైంది. లాభాలు ఎక్కువగా వస్తూనే ఉన్నాయి. అప్పటి నుంచి ఆస్తి నుంచి కూడా వాటా కావాలని ఆవిడ ప్లాన్ చేసింది. విడాకులు మంజూరు అయితే ఎలాగూ ఆస్తిలో సగభాగం వస్తుంది కదా. రాఘవరాం విశ్లేషణకు నీరజ నోరు వెళ్ళబెట్టింది. ఆఖరి హీరింగ్ వినే రోజు రానే వచ్చేసింది. జడ్జి గారు, నాకు విడాకులు ఇప్పించండి, వారి ఆస్తిలో వాటా కూడా ఇప్పించండి. రాణి జడ్జి గారిని అభ్యర్థించింది. అమ్మా, మిమ్మల్ని రావు గారిని పోల్చి చూస్తుంటే మీరే ధనవంతురాల్లాగా, ఆయన పేదవారిలాగా అనిపిస్తున్నారే. ఆయనకు సరైన పోషణ లేదు, కట్టుకోవడానికి సరైన బట్టలు లేవు, తినటానికి సరైన తిండి కూడా లేదు. ఇంకా ఆయన దగ్గర ఏముందో మీరే చెప్పండి అని జడ్జి గారు రావు గారిపై జాలి చూపించారు. ఉన్నాయండి, సంవత్సరానికి లక్షల రాబడి ఇచ్చే 3 బిల్డింగులు ఉన్నాయి, కావాలంటే అడగండి. రాణి రావు గారి వైపు చూపించింది. ఏమంటారు రావు గారు అని జడ్జి గారు అడిగారు. ఒకప్పుడు ఉండేవి అన్నారు, ప్రస్తుతానికి లేవు. నిర్లిప్తంగా రావు గారు జవాబిచ్చారు. ఏమైంది అని రాణి అక్కసుగా అడిగింది. వెంటనే రాఘవరాం 3 రిజిస్టర్ చేయబడిన దస్తావేజుల్ని జడ్జి గారి ముందుంచాడు. యువరానర్, ఒక బిల్డింగ్ను ఆయనకు ఆశ్రమం కల్పించినటువంటి వృద్ధాశ్రమానికి రాసిచ్చారు. రెండవ దాన్ని ఆయన నిరంతరం సాయంత్రం ప్రశాంతంగా గడిపే దేవాలయానికి రాసిచ్చారు. మూడో దాన్ని ఆయన తదనంతరం ఆయన అంత్యక్రియలు, కర్మకాండలు నిర్వహించదలుచుకున్న వారికి చెందేలా రాసిచ్చారు. వానిని మీకు సమర్పించుకున్నారు. రాఘవరాం జడ్జి గారికి వినయపూర్వకంగా నివేదించాడు. అది తెలుసుకున్న తర్వాత రాణి అగ్గి మీద గుగ్గిలమైపోయింది. యువరానర్, ఆస్తి లేని ఆయన నాకెందుకు? ఆ కంచిగరుడ సేవ నాకు అవసరం లేదు. నాకు విడాకులు మంజూరు చేయించండి అని హిస్టీరిక్గా ప్రాధేయపడింది. డిఫెన్స్ లాయర్ కూడా ఆమె వాదననే బలంగా వినిపించాడు. జడ్జి గారికి విడాకులు మంజూరు చేయక తప్పదనిపించింది. రావు గారు, ఆఖరిగా మీరేమైనా చెప్పదలుచుకున్నారా అని జడ్జి అడిగారు. యువరానర్, వివాహం తర్వాత ఆమెకు సంక్రమించిన 2 ఆస్తులను నాకు తిరిగి ఇచ్చేయమనండి. ఏమిటవి? ఒకటి మంగళసూత్రాలు, రెండవది కాళ్లకున్న మెట్టెలు. వాటిని నాకు తిరిగి ఇచ్చేసి విడాకులు తీసుకోమనండి అని రావుగారు స్థిరంగా అన్నాడు. క్షణకాలం రాణి నివ్వెరపోయినా మరుక్షణంలోనే కోలుకుంది. యువరానర్, నేను సుమంగళిని. ఆ మంగళ చిహ్నాలు నా భర్తను నిరంతరం రక్షిస్తూ ఉంటాయి. ఆయన చిరంజీవిలా కలకాలం జీవించాలని ఈ మంగళసూత్రాలను నిరంతరం కళ్ళకద్దుకుంటూ ఉంటాను. అందుకే వాటిని వారికి ఇవ్వను అని అంది. తన సుమంగళి అనుభూతికి, భర్త క్షేమాన్ని కాంక్షించే ఆమె అనురక్తికి ముగ్ధులై జడ్జిగారు విడాకులు మంజూరు చేసేశారు. రాణి వెళ్ళిపోయింది. జడ్జిగారు వెళ్ళిపోయారు. ఛాంబర్లో నేను, నీరజ, రాఘవరాం, రావు గారు మిగిలిపోయాం. ఆయన మొదలు నరికిన చెట్టులా కుర్చీలో కూలబడిపోయాడు. నా సైగా అందుకుని నీరజ ఆయన దగ్గరికి వెళ్ళింది. బాబాయ్ గారు. ఆమె గొంతులోని ఆర్ద్రతకి, అభిమానానికి రావుగారు తలెత్తి చూశారు. మీరు మా ఇంటికి రండి. మాకు మీ ఆస్తొద్దు. నాకు తండ్రి లేడు, వారికి తండ్రి లేరు. నాకు తండ్రిలాగా, వారికి మామయ్యలాగా, మా పిల్లలకు తాతయ్యగా మా ఇంట్లో ప్రశాంత జీవితం గడపండి. మాకు ఈ అవకాశాన్ని అనుగ్రహించండి అని 2 చేతులు పట్టుకుని బతిమలాడుతున్న నీరజలో కూతురు కనిపించింది. వస్తానమ్మా, తప్పకుండా వస్తాను. మీ గురించి రాఘవరామ అంతా చెప్పాడు. ఇప్పటికి అర్థమైందమ్మా. ధనం కన్నా, భార్య కన్నా నాకు నేను ముఖ్యం. అందరితో రుణం తీరిపోయింది, మీతో రుణం పెంచుకోవడానికేమో. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. రుణక్షయే క్షం యాంతి నత్రత పరివేదన. ఇంటివైపు దారి తీసిన మా అడుగులని ఆయన అడుగులు అనుసరించాయి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.